తప్పించుకొని పారిపోయే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి. ఎందుకంటే గతంలో 151 సీట్లు 51% ఓట్లు ఇస్తే ఆ రోజు ఆ పార్టీని తీసుకొని పోయి కొంతమంది ఎవరైతే నాయకుల దగ్గర కొంతమంది అధికారుల దగ్గర పెట్టేసి దాన్ని పట్టించుకోకుండా 11 సీట్లకు రావడం జరిగింది. అంటే అధికారం ఇస్తే అధికారం సరిగా చేయలేదు, ప్రతిపక్షం ఇస్తే ప్రతిపక్షం సరిగా చేయకుండా ఈరోజు అసెంబ్లీ బయట టీవీలకు ముందు వచ్చి యూరియా సమస్య గురించి మాట్లాడతాడు, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతాడు. సో అదే విధంగా ఏదైతే ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క అవినీతి గురించి మాట్లాడతాడు. అవన్నీ మాట్లాడాల్సింది టీవీల ముందా అండి? అసెంబ్లీలో కూర్చోవాలి, ఆ చర్చ రావాలి, సరైన డిబేట్ జరిగితే ఏమి కరెక్ట్ ఏమి ఏదైతే చట్టసభలో. ఓకే వేణుగోపాల్ గారు ఒకసారి వినాలి మీరు. సార్ మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మీరు ప్రాపర్గా సిగ్నల్ రండి, నేను వెంటనే తీసుకుంటాను. ఆనంద్ సార్ గారు చెప్పండి. ఏంటి సార్ ఈ లెక్కర్ స్కామ్ ఏంటి? భారతి గారి పేరు వచ్చింది అంటున్నారు, ఎవరో సునీల్ రెడ్డి ఆయన పేరు వచ్చిందట, ఇంకొక 500 కోట్లు పెరిగిందట, ఈడీ రంగంలోకి దిగింది, ఏం జరుగుతుంది?